నమస్తే. యాక్చువల్‌గా కొంతమంది హీరోలు ఒక హీరో అన్న మాటలేంటంటే, సినిమాలో ఎందుకు నటిస్తున్నారంటే, మనం చనిపోయిన తర్వాత గూడా మనల్ని మనం చూసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం ఇది. రంగుల ప్రపంచం అని జెప్పేసి అన్నారు. అతనెవరో గాదు, రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఇదే విషయాన్ని చూస్తే చనిపోయిన తర్వాత గూడా ఆ మనిషిని మనం చూసుకోగలుగుతున్నాం అనే టెక్నాలజీ మాత్రం ఏఐ టెక్నాలజీ వచ్చేస్తుంది. అయితే 'ది గోట్' అనే సినిమాలో ఒక చనిపోయిన హీరోని, ఒక సూపర్ స్టార్‌ని చూపియబోతున్నారనేది ఒక సంచలనమైన వార్త. అదే దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏఐ టెక్నాలజీ ద్వారా మనకి బ్రతుకున్నోళ్ళని అంటే బ్రతుకున్నోళ్ళు ఎవరైతే ఏజ్ అయిపోయినటువంటి హీరోలని కూడా సూపర్ స్టార్స్‌ని కూడా కొంత యంగ్‌గా చూపించడం కావచ్చు. లేదా ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే చనిపోయిన వాళ్ళని కూడా మనము ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా సినిమాలో వాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది 'ద గోట్' సినిమాలో ఒక ప్రముఖ హీరోని పెడుతున్నారని చెప్పేసి. ఆ హీరో ఎవరు? ఆ వివరాలు ఏంటి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు తెర మీద కనిపించడం అనేది అసాధ్యం కాదని లేటెస్ట్ టెక్నాలజీ నిరూపిస్తుంది. గతంలో కూడా పెట్టారు. అది సీజీ వర్కులతో, గ్రాఫిక్స్తో పెట్టారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి ఒక పాటలో పెట్టి చేంజ్ ఉండి గతంలో ఉన్న రీమిక్స్ చేసేవాళ్ళు కొంత సీజీ వర్క్ మీద డిపెండ్ చేసేవాళ్ళు. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఫేస్ వర్క్ మార్చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ముసలి రూపం ఉన్న ఫేస్ని కూడా టెక్నాలజీ మార్చేసి యంగ్ వయసులో ఎలా ఉంటుందో అలా మార్చే టెక్నాలజీ వచ్చేసింది. ఎందుకంటే చాలా సినిమాల్లో ఇది అప్లై చేస్తున్నారు. మొన్న వచ్చిన టైగర్ నాగేశ్వర సినిమాలో రవితేజ పాత్ర కొంత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు చూపించారు. ఆయన వయసు తగ్గించేసి చూపించారు. అట్లా అంతకుముందు లాల్ సింగ్ చడ్డాలో అమీర్ ఖాన్ పాత్రని చూపించారు. ఒకటి షారుఖ్ ఖాన్ను కూడా ఒక పాత్రలో వయసు తగ్గించి చూపించారు. కాబట్టి అసాధ్యం అనేది ఏదైనా సాధ్యమైన నిరూపణ అవుతుంది. భవిష్యత్తులో చనిపోయిన హీరోలు కూడా వచ్చేస్తారనడానికి ఉదాహరణ ఏంటంటే విజయకాంత్ 'ది గోట్' అనే సినిమా విజయ్ హీరోగా రూపొందుతుంది. గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అనే సినిమాని షార్ట్కట్లో గోట్ అంటున్నారు వెంకట ప్రభు డైరెక్టర్. దానికి ఆ సినిమాలో విజయకాంత్ చనిపోయిన విజయకాంత్ లేడు, మొన్న మధ్యన చనిపోయాడు. ఆయనతో ఒక పాత్రలో చేయించారట. విజయకాంత్ వైఫ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. వెంకట ప్రభు ఫోన్ చేసి పర్మిషన్ కోసం. ఎందుకంటే ఇప్పుడు సోమబాబుతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి పర్మిషన్, ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తీసుకుంటే తప్ప మనం చేయలేం. కంపల్సరీగా పర్మిషన్ కావాలి. కాబట్టి వెంకట ప్రభు వాళ్ళు ఫోన్ చేసి విజయకాంత్ వైఫ్కి ఫోన్ చేసి అడిగి ఓకే అయిన తర్వాతే ఆ పాత్ర పెట్టారట. విజయకాంత్ దీంట్లో ఉన్నాడు. అంటే రేపు ఏ హీరో చనిపోయినా ఆ హీరోలతో సినిమాలు చేసే అవకాశం, ఆ హీరోల వారసులకి మాత్రం కొంత డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రెమ్యునేషన్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఫేసు, ఆయన రూపురేఖలు వాడుకున్నందుకు కూడా రెమ్యునేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కేడాకోల అనే సినిమాలో బాలు చనిపోయినా బాలు వాయిస్ని కూడా రీప్లేస్ చేసుకుంటూ పాట పెట్టారు. టెక్నాలజీ వాయిస్ కూడా క్లోనింగ్ చేసుకోవచ్చు. వాయిస్ క్లోనింగ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వాయిస్ క్లోనింగ్ ఎన్నికల ప్రచారానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి వాయిస్తోనే మీ పేరు జగన్ లేదా మీ పేరు పలానా సో వెంకటేశ్వర గారు, మీరు ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేయండి అంటే మీ పేరుతోనే ఆయన ఫోన్ చేసి చెప్పే విధంగా వాయిస్ క్లోనింగ్తో టెక్నాలజీ వచ్చింది. ఇది వాయిస్ క్లోనింగ్ అంటారు. అలాగే కేడాకోలా సినిమాలో బాలు వాయిస్తో పాట పెట్టారు. అంతకుముందు ఏఆర్ రెహమాన్ కూడా ఒక సినిమాలో వేరే సింగర్స్ది అది ఏ టెక్నాలజీతోనే పెట్టుకున్నారు. ఇట్లా టెక్నాలజీ మారిపోతున్నప్పుడు రకరకాల మార్పులు వచ్చేస్తున్నాయి. అంటే చనిపోయిన వ్యక్తుల వాయిస్లు, చనిపోయిన వ్యక్తుల రూపాలతో కూడా మనం సినిమాలు చేయొచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. అయితే ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా మంచి పనులు అయితే మనకి సినిమాలో చూస్తున్నాం. కానీ దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. అంతేగా మరి. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు దీన్ని ఆసరాగా చేసుకుని నేరాలు చేసుకుని ఆ వ్యక్తుల మీద ఇప్పుడు మీ రూపాన్ని తీసుకుని ఫోటో తీసుకుంటే సోషల్ మీడియాలో మీ ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో పెట్టేసి ఆ రూపంతో చేయొచ్చు, వాళ్ళు దొరకకుండా చేయొచ్చు. లాస్ట్ కొన్ని నెలల క్రితం ఒక యాంకర్ ఒక బాలీవుడ్ యాంకర్ సంబంధించి లిఫ్ట్లో వెళ్తున్నటువంటి సందర్భంలో తను వేసుకున్న దుస్తులు అంత సరిగ్గా లేవు. అలాంటి దగ్గర రష్మిక మండన ఫేస్ పెట్టి దాన్ని చాలా పెద్ద వైరల్ చేశారు. దాని మీద రష్మిక మండన కూడా కొంత రిప్లై ఇచ్చుకున్నారు. సో ఏఐ టెక్నాలజీ అని చెప్పి ఇలాంటి ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంటాయంటారా? ఉన్నాయి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనకి ఏదైనా వీడియో వచ్చిందండి. నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను. సల్మాన్ ఖాన్ మోడీ కలిపి డ్యాన్సులు చేస్తున్న వీడియో. అది ఒరిజినల్ మోడీనా ఏఐ టెక్నాలజీ మోడీనా అనే డౌట్ నాకు వచ్చింది. మోడీ గారికి కోటు గీటు వేసుకుని
ఆ ఫోటో సల్మాన్ ఖాన్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసే ఫోటో అది. నిజంగా మోడీ గారు ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ వేదిక మీద ఉంచున్నారా అనేలాగా ఉంది. అలాంటి డౌట్ వచ్చేస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు వాయిస్ క్లోనింగ్లో కూడా మోడీ గారు పాట పాడుతున్నట్టు కూడా కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఓకే, సో ఇట్లాంటి వల్ల మంచి ఉంది, చెడు ఉంది. ఏది ఎక్కువ మంచిగా ఉపయోగించుకుంటేనేమో అద్భుతంగా ఉంటుందండి. మనకి లేకపోయినా మన ఎన్టీ రామారావు గారిని లేదా తక్కినేని నాగేశ్వరరావు గారిని మళ్ళీ సినిమాల్లో చూసుకుంటూ చేసుకోవచ్చు, అలాంటి ఎంజాయ్ చేయొచ్చు. చెడు అంటేనేమో ఇప్పుడు ఇట్లాంటి రష్మిక మందన్న లేకపోతే ఇట్లాంటి ఫోటోలు, ఇదివరకు ఏంటంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలు వచ్చేవి, ఫేస్ మార్ఫింగ్ చేసేసి వెబ్సైట్లో హీరోయిన్ల ఫోటోలు రకరకాల ఫోటోలు చేసి వచ్చాయి, శృంగార ఫోటోలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియోలే వచ్చేస్తున్నాయి ఏకంగా. అది ఒరిజినల్ పర్సనా లేకపోతే డూప్లికేట్ పర్సనా కూడా తెలియట్లా. ఎంతైనా ఒరిజినలే, డూప్లికేట్ అండి. అది మనలాంటి కామన్ మ్యాన్కి అర్థం కాదు, కానీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు దాన్ని పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఏఐ టెక్నాలజీ ద్వారా ఇప్పుడిప్పుడే సినీ రంగానికి మనం చూస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో మనం చాలాసార్లు చూసాం. శోభన్ బాబు వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మనం చూస్తున్నాం. చాలామంది ఇలా మన మధ్యలో లేనటువంటి హీరోలందరినీ కూడా త్వరలోనే మనం చూసుకునే అవకాశం ఉందంటారు. అంటే పర్మిషన్ ఉండాలని చెప్తున్నాం కదా, కంపల్సరీగా పర్మిషన్ ఉండాలండి. ఇప్పుడు ఆ పాత్రను పెట్టుకుని, సోను బాబు గారి పాత్రను పెట్టుకుని ఏ సినిమా పడితే ఆ సినిమా తీసేస్తాం, అది అన్నీ మళ్ళీ షరతులు రాయించుకోవాల్సిందే. ఇప్పుడు సోను బాబు నేను డ్రైవ్తో చూపిస్తాను, లేకపోతే మంచి స్విమ్మింగ్ డ్రెస్లో నేను చూపిస్తాను అనుకుంటే ముందు పర్మిషన్ తీసుకుని చేశారనుకో, చివరికి అది వచ్చిందనుకో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది సోను బాబు అనుకుంటున్నాం, హీరోయిన్ల పరంగా చేశారనుకో అది ఇబ్బందే కదా. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి ఇబ్బందేగా. చాలా సమస్యలు ఉంటాయి, టెక్నికల్గా చాలా సమస్యలు ఉంటాయి. మనం ఏ చేస్తామని క్లియర్గా వాళ్ళు చెప్పాలి. ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ లేకుండా చేయకూడదు. సో మొత్తానికి ఏఐ టెక్నాలజీ అనేది రానున్నటువంటి రోజుల్లో అద్భుతాలు జరిగే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా ఉంది. రజనీకాంత్ 171 సినిమాలో రజనీకాంత్ ఫోటో లుక్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. చాలా యంగ్గాను ఆ వాచీలు గోల్డ్ వాచీలు పట్టుకున్న లుక్ వచ్చింది. అంటే ఇప్పుడున్న రజనీకాంత్ ఫేస్ కింద ఆ ఫేస్కి చాలా తేడా ఉంది. ఇవన్నీ ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకుని వయసు తగ్గించి చేసే పాత్రలే. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఏం చేస్తున్నాడు, ఇప్పటిదాకా ఈ టెక్నాలజీ లేదు కాబట్టి తన ముసలి పాత్రలతోనే ముసలి ఫేస్తోనే కనిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు జంజీర్లో అమితాబ్ లాగా చూడాలనుకున్న కోరిక నెరవేరే అవకాశం మళ్ళీ వచ్చింది ఇప్పుడు. కాబట్టి అక్కడ జంజీర్లో ఉన్న ఆ లుక్, ఆ ఫోటో, ఆ ఇమేజ్ తీసుకుంటారు, దీనికి అప్లై కొడుతున్నారు. కొట్టగానే ఒక రూపు మారిపోతుంది. ఇది బుల్లితెర మీద యాంకర్లు కూడా వచ్చేసారు కదా, ఆడ ఆర్టిఫిషియల్ యాంకర్లు వచ్చారు, ఆర్టిఫిషియల్ హీరోలు కూడా వస్తారు. భవిష్యత్తులో ఏంటంటే కొత్త ఆర్టిఫిషియల్ హీరోలు కూడా తయారు చేయొచ్చు ఈ టెక్నాలజీతో. ఏది అసాధ్యం కాదండి, అన్నీ సాధ్యమేనని చెప్పి టెక్నాలజీ నిరూపిస్తుంది. కాకపోతే ఒరిజినల్ డూప్లికేటే, అది మాత్రం క్లియర్. సో చూద్దాం సార్, మొత్తానికి గౌడ్ సినిమాతో కొత్త ప్రయోగం అని చెప్పేసి అనుకోవచ్చు. రానున్న కాలంలో ఇలాంటి సినిమాలు ఇంకా వచ్చి మంచి జరగాలని చెప్పి కోరుకుందాం, కానీ చెడుకి కొంచెం దూరం ఉండాలి ఏ టెక్నాలజీ అయితే కోరుకుందాం. నమస్తే.